దీనికి దానికి ఏం కనెక్షన్ లేదు. కానీ మనస్సు విషయంలో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అంతర్భాగాలుగా ఉన్నాయి. అంటే మనసు ఎలా చెబుతూ ఉంటే ఇవి అలా చరిస్తూ ఉన్నాయి. వీటిని అన్నింటి అది తెలుసుకుంటూ ఉంది. ప్రాణం తెలుసుకోవడం లేదు. అండర్స్టాండ్? కనుక ఇది మనోమయ కోశం. మమాహమితి, సీ దట్, మమ అహం ఇతి వస్తు వికల్ప హేతు. అది ఆడ వెరీ ఇంపార్టెంట్. మనోమయ కోశంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మమాహమితి, మమ అహం ఇతి వస్తు వికల్ప హేతు. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే ఇంతవరకు ఏమి తెలియదు. నిద్రపోయేటువంటి వాడికి వాడెవడో వాడికి తెలియదు. ప్రాణం నడుస్తూ ఉండినా కూడాను బాగా గాఢ నిద్రపోయిన తర్వాత రాజుకు సింహాసనం లేదు, భిక్షగాడికి అక్షయపాత్ర లేదు. ఇద్దరు ఒక్కటే, సమానాధికారణ్యం నిద్రలో ఇద్దరు. ఎందుకని? సకలం విలీనే. మేలుకున్నాడు అనుకో, వాడికి అంతఃపురము, వీడికి మూలం తరోహో. అర్థమవుతుంది ఇప్పుడు? కనుక మమ అహం, అహం నేను, మమ నాది, వస్తు వికల్ప హేతు. వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. వస్తు వికల్ప హేతు. వస్తు వికల్పం అంటే ఆ వస్తువు ఈ వస్తువు కాదు, ఈ వస్తువు ఆ వస్తువు కాదు. ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఈ చాలా మంది వ్యక్తుల్లో ఇది నాది, ఇది నేను, ఇలా మాట్లాడుతూ ఉండేది మనస్సు. వస్తు వికల్ప హేతు. ఈ వస్తువు నాదండి, నువ్వు ఎందుకు ఎత్తుకున్నావు ఈ వస్తువుని అనేది ప్రాణం కాదు, మనస్సు. కాబట్టి వస్తువులు చాలా ఉండినా ఆ వస్తువుల్ని, ఈ వస్తువు నాది, ఈ వస్తువు నాది కాదు, ఆ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది కాదు, ఆ వాహనం నాది, ఈ వాహనం నాది కాదు అని ఏదైతే ఈ వస్తు వికల్ప హేతు దీనికి కారణమవుతూ ఉందో ఇది మనోమయ కోశం. అందువలనే ఇది నా దేహం అంటాం, ఇది నా కుర్చీ, ఎందుకు కూర్చున్నావా దాంట్లో, ఇది నా కుర్చీ అండి. మమ బుద్ధి, ఇది నా కుర్చీ. మరి అది నాది కాదు, అది నాది కాదు, ఇది నాది అనేది నిర్ణయం చేసేది ఎవరు? ఇట్లా విభజిస్తూ ఉండేది. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుందండి, నా ఆరోగ్యం బాగలేదు. కనుక ఒకప్పుడు నా ఆరోగ్యం బాగుంది, ఇప్పుడు నా ఆరోగ్యం బాగలేదు అని పరిస్థితిని కూడా నిర్ధారణ చేసి వాటిని నిర్ణయించేటువంటిది మనసు అయ్యింది. ఇది నా చొక్కా, ఇది నా చొక్కా కాదు, ఇది నా గడియారము, ఇది నా గడియారం కాదు అని ఏదైతే చెబుతూ ఉందో అది. కానీ ఇంతవరకు చూసినటువంటి రెండు కోశాల్లో, అటు అన్నమయ కోశంలో కానీ ప్రాణమయ కోశంలో కానీ ఈ అహం బుద్ధి మీకు ఎక్కడన్నా కనిపించిందా? మమ అహం అనేటువంటిది కనిపించింది ఎక్కడన్నా? దేహం చెప్పిందా ఇది నాదని? లేదు, చెప్పలేదు. శవము చెప్పలేదు, నిద్రపోయేటప్పుడు చెప్పలేదు. కాబట్టి ఇది నాది అని దేహం మాట్లాడడం లేదు. దేహమే కనుక ఇది నాదని మాట్లాడేటట్లయితే ఖననం చేయలేం. నలుగురు వచ్చేటప్పుడు తంతది. క్యా బాత్ హై. ఎత్తుకొని బొనిస్తుందా? కాల్సింది దానికి. కావాలంటే మీ నలుగురు కలిపండి అంటే, నన్ను మాత్రం ఎత్తుకుపోతే ఒప్పుకొని. కాబట్టి పాపం ఇది నాది అని అందువల్ల అది నిస్సహాయంగా అది పడిపోయింది. హెల్ప్లెస్గా మనం ఎత్తుకుపోయి తగలబెట్టేస్తా ఉన్నాం. మనకి ఇష్టం లేకపోయినా సరే, రాక్షసుడినైనా సరే మేలుకొని ఉంటే తగలబెట్టలే. వాడు పోయిన తర్వాత అంత గొప్పవాళ్ళం మనం. కాబట్టి వాడు పోయిన తర్వాత నిస్సహాయంగా హెల్ప్లెస్గా పడిన తీసుకుపోతున్నాం. కాబట్టి దేహంలో నేను అనేటువంటిది కనిపించడం లేదు. అట్లాగే ప్రాణం నిద్రపోయేటప్పుడు ప్రాణం నడుస్తూ ఉందే కానీ ఇది నాది అనడం లేదు. అందుకని చోరాది బాధాం జనయాత్. కాబట్టి ఆ సుషుప్తి దశాయాం. కాబట్టి వాడు ఎత్తుకొని పోతా ఉంటే ప్రాణం ఉంది కానీ చెప్పుండాలి, ఆగవాయ్, ఎంత కష్టపడి సంపాదించాను నా మూట, ఎక్కడికి ఎత్తుకొని పోతున్నావు నువ్వు, ఆగో అని చెప్పుండేది. కానీ చెప్పలేకపోయింది పాపం. కనుక అహం బుద్ధి, నేను అనేది ఎక్కడొస్తా ఉంది? ఈ అన్నమయ కోశంలో మనకు కనిపించలేదు, మనోమయ కోశంలో కనపడుతూ ఉంది. ప్రాణమయంలో కానీ అన్నమయంలో కానీ కనిపించలేదు, ఇక్కడే కనపడుతూ ఉంది. పైగా ఈ మనోమయం ఏదైతే ఉందో ఇక్కడ మమాహమితి వస్తు వికల్పహేతు. అంతేకాకుండా స్వప్నం కూడా ఇదే తయారు చేస్తూ ఉంది. వెరీ ఇంపార్టెంట్.
స్వప్నాన్ని కూడా ప్రాణం కాదు. స్వప్నం నడిచేటప్పుడు మనసు ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు లేకపోవచ్చు, దేహం పడి ఉండొచ్చు. కలగనేటప్పుడు దేహం అలా పడింది. ఓకే, ఇంద్రియాలు స్తబ్దతగా ఉన్నాయి. ఈ ఇంద్రియాలు ఆ ఇంద్రియాలు కాదు. కళ్ళలో ఎవడైతే చూస్తూ ఉన్నాడో ఈ కన్నుతో కాదు చూచేది, వేరే కన్ను. అది కళ్ళలో ఉండేటువంటి కన్ను, స్వప్నగతమైనటువంటి చక్షు. కాబట్టి ఈ ఇంద్రియాలు అక్కడ లేవు, ఈ దేహం అక్కడ లేదు, కానీ ప్రాణం మాత్రం ఉంది. ప్రాణం మాత్రం ఉంది. అర్థమవుతుంది? కానీ స్వప్నం కన్నప్పుడు మనసుతోనే చూస్తున్నాడు, కానీ ప్రాణం కాదు. ప్రాణం నడుస్తుంది అంతే, దీనికేం తెలియడం లేదు. అందువల్ల మనోమయ కోశం అనడం అదే. మనోమయం నా శ్రోతృమయం. లేకపోతే శ్రోతృమయం అనొచ్చు ఇంద్రియాలు, కానీ ఇంద్రియాలు అక్కడ లేవు, మనసే తయారు చేసుకుంటూ ఉంది. అందువల్ల ఇది మనోమయం. కాబట్టి వస్తు వికల్పహేతు మమాహమితి. కాబట్టి ఇది నాది, అది కాదు అనేటువంటి వికల్పాలు, వస్తు వికల్పం ఇక్కడే జరుగుతూ ఉంది. ఇదే స్వప్నాన్ని కూడా తయారు చేసుకుంటూ పోతూ ఉంది. కాబట్టి ఇది మనోమయం. ఓకే, ఇది తేనైష పూర్ణ. ఇది తమాషా. తేన ఏష పూర్ణ. తేన మనోమయేనో ఏష ప్రాణమయ పూర్ణ. అన్నమయ కూడా, అన్నమయం ప్రాణమయం రెండు కూడాను తేన మనోమయేన పూర్ణ. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగినా కూడా మనసు తెలుస్తూ ఉంది, మనసు తెలుసుకుంటూ ఉంది. కడుపు నొప్పి అయితే మనసు తెలుస్తూ ఉంది, సమస్తం మనసుకు తెలుస్తూ ఉంది. కాబట్టి తెలుసుకునేటువంటిది వేత్తి జనాతి, ఏదైతే తెలుసుకుంటూ ఉందో ఇది మనసు అయ్యింది. ఇది తేన ఏష పూర్ణ. అంతా నిండి ఉంది గనకనే తెలుసుకోగలుగుతుంది, కానీ లేకపోతే తెలుసుకునేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇది మనోమయ తేనైష పూర్ణ. సవ ఏష పురుష విధ ఏవ. చూడండి, పూర్వంలాగా ఇప్పుడు దీన్ని అన్వయించుకుంటూ పోవాలి. అందువల్ల తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ. అన్వయం చేసుకుంటూ పోవాలి. ఏమని? ఇంతకుముందు మొట్టమొదట మనం పక్షిని గురించి చెప్పినప్పుడు పక్షి దృష్టాంతంలో ఈ శరీరము చూచారా, మనకు శిరస్సు ఉన్నది, దానికి శిరస్సు ఉన్నది, ఓకే, అర్థమైపోయింది. కాబట్టి దక్షిణ పక్ష, ఉత్తర పక్ష, మధ్య భాగం, పుచ్చం, ఇదంతా అర్థమైంది. రూపం ఉంది గనక. ఇది అన్నమయం దగ్గర. అదే ప్రాణమయం దగ్గరకు వచ్చేటప్పుడు రూపం లేదు. లేకపోయినా కూడాను ఆ పంచవాయువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అన్వయం చేసుకొని పురుషాకారంలో తెలుసుకున్నాం. అట్లాగే ఇక్కడ మనోమయం దగ్గరకు వచ్చేటప్పటికి కూడాను అదే విధంగా అన్వయం, కార్లేషన్ అట్లాగే జరగాలి. తేనైష పూర్ణ సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ. ఇది అన్వయం పురుష విధ. ఎట్లాగూ తస్య యజురేవ శిరః. చూడండి, శిరస్సు దక్షిణపక్షం, ఉత్తరపక్షం, చెప్పండి, ఆత్మ మధ్య భాగం, పుచ్చం ప్రతిష్ట కదా. కాబట్టి ఇక్కడ యజుస్సు, యజుర్వేదం, తస్య యజురేవ శిరః. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వృత్తివ్యాప్తి. తస్య యజురేవ శిరః. ఋక్ దక్షిణ పక్ష. ఋగ్వేదం ఏదైతే ఉందో అది కుడి రెక్క, కుడి చెయ్యి. సామోత్తర పక్ష. సామవేదం ఏదైతే ఉందో అది ఎడమ చెయ్యి, ఉత్తరపక్ష. ఆదేశ ఆత్మ. మధ్య భాగం ఏదైతే ఉందో అది ఆత్మ ఆదేశ. ఇది చెప్తాను. అథర్వ అంగిరస పుచ్చం ప్రతిష్ఠ. అంటే అంగిరస మహర్షి అథర్వణ వేదం చెప్పడం వల్ల అథర్వ అంగిరస పుచ్చం ప్రతిష్ఠ. అథర్వణ వేదం ఏదైతే ఉందో ఇది పుచ్చం ప్రతిష్ఠ, క్రింద భాగం. క్లియర్? తదప్యేష శ్లోకో భవతి. అది ఈ విషయాన్ని ఏష శ్లోకో భవతి ఉత్తర శ్లోకేన వక్ష్యతి, ఉత్తర మంత్రేణ వక్ష్యతి. శ్లోక అంటే మంత్ర. ఇక్కడ ఎందువల్లంటే వేదంలో శ్లోకాలు ఉండవు. వేదంలో ఉండేవి మంత్రాలు, లేకపోతే వాక్యాలు. అవే బ్రాహ్మణ వాక్యాలు. మంత్రేణ వాక్యేన, అంతేగాని శ్లోకేన కాదు. కాబట్టి ఇక్కడ శ్లోకం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. తదప్యేష శ్లోకో భవతి ఉత్తర శ్లోకేన వక్ష్యతి భవతి. అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే ఉత్తర మంత్రేణ వక్ష్యతి, రాబోయేటువంటి మంత్రంలో ఈ విషయం చెప్పబడుతూ ఉంది. సరే, ఓకే. యజస్సు శిరస్సు. చూడండి తమాషా. ఎప్పుడైతే మనసు వచ్చిందో
మమాహమితి. ప్లీజ్ బాగా అర్థం చేసుకో. నాది నేను, మమాహమితి వస్తు వికల్ప హేతు కదా. కాబట్టి నేను నాది అనేటువంటిది ఆలోచన, వృత్తి. వృత్తి ఎక్కడ నడుస్తూ ఉంది? మనసులో నడుస్తుంది. ఈ మనసులో నడిచేటువంటి వృత్తి ఏదో ఆంతర్యంలో ఏదైతే నడుస్తూ ఉందో చెప్పేటప్పుడు అదే చెప్పాలన్నా ఇంకో రకం అదేడ. ఇది తర్వాత దాన్ని కూడా యథోవాచన వర్తంతే అప్రాపేవర్స కనెక్షన్. మనస్సులో ఏదైతే ఉందో అది గనక వాక్కు దగ్గరకు వచ్చి మారిపోయింది అనుకోండి, పరిస్థితి మారిపోద్ది. మనసులో రజ్జు ఉంది, పామును చూచాడు అనుకోండి, నేత్రం దగ్గరకు వచ్చేటప్పటికి మారింది అని అర్థం. ఓ పిల్లవాడిని పిలిచి ఏయ్ కుర్చీ తీసుకోనరా అని చెప్పాలనుకొని ఏయ్ వెళ్ళి పడుకో. కాబట్టి కుర్చీ తీసుకొనిరా అనేది వృత్తి. వాచా వచ్చేటప్పటికి పడుకో. ఇట్లా చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత తిడతాడు వాడిని, నేను ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్పాను. వాడంటే నువ్వు చెప్పింది ఇదే నేను అది చెప్పానండి, నువ్వు అది అనుకోని ఉంటావు, ఇది చెప్పావు. ఇది కొంపల్లో క్లియర్గా కనబడతా ఉంటాయి. కాబట్టి ఏదైతే మన మనసులో ఉందో అదే చెప్పగలిగి ఉండాలి. ఈ విధంగా శబ్ద విశేషంగా ఏదైతే తెలుస్తూ ఉందో అది వృత్తి విశేషానికి సంబంధించి ఉండడం ఏదైతే ఉందో దాన్ని యజస్సు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే శబ్ద విశేష రూపమైనటువంటి మనోవృత్తి విశేషం. ప్లీజ్, ఇప్పుడు శబ్ద విశేషం ఉంది, నేను ఏదైతే పలుకుతూ ఉన్నానో ఇది శబ్ద విశేషం. కాబట్టి ఇది శబ్ద విశేష రూపంగా ఏదైతే ఉందో ఇది మనోవృత్తి విశేషంగా ఉండాలి. ఆ విధంగా ఉండడం అనేటువంటిది యజుశబ్దం చేత చెప్పబడుతుంది. అంటే ఏదైతే పలుకుతూ ఉన్నాడో అది మనసులో ఉంది, ఏదైతే చూస్తూ ఉన్నాడో అది మనసులో ఉంది, ఏదైతే వింటూ ఉన్నాడో అది మనసులో ఉంది. కాబట్టి మనసులో ఉండేటువంటి వృత్తి శబ్దాది విషయాల ద్వారా వ్యక్తీకరింపబడేది రెండు ఒకటే అయినప్పుడు దాన్ని యజస్సు అంటారు. కాబట్టి మనస్సు దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కేవలం వస్తు వికల్ప హేతు గనక అటు మనసులో వృత్తి ఉంది, ఇది ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతూ ఉంది. ఈ రెండు ఒకే కోణంలో నడవడం ఏదైతే ఉందో దీన్ని యజస్సు అంటారు. గనక ఇది యజురేవ శరహ ఒకటి. పైగా ఇవన్నీ కూడా కార్యక్రమాల కోసం. కార్యక్రమాల్లో ఉత్కృష్టమైనటువంటిది యజ్ఞయాగాదులు కదా. కాబట్టి యజ్ఞయాగాదుల్లో మనం ఉచ్చరించేటువంటి మంత్రాల్లో ఎక్కువ భాగం యజుర్వేదంలోయే. అది శుక్ల యజుర్వేదం కావచ్చు, కృష్ణ యజుర్వేదం కావచ్చు. ఇప్పుడు మనం అధ్యయనం చేసేది ఏ వేదం? యజుర్వేదమేనా? శరహ అదే ప్రధానమైనటువంటిది. కాబట్టి యజురేవ శిరః. ఋగ్వేదం ఏదైతే ఉందో అది దక్షిణ పక్ష, సామవేదం ఉత్తర పక్ష. ప్లీజ్. ఆదేశ ఆత్మ, ఆదేశ విధి, విధి వాటిని గ్రహించే పద్ధతి, విధి బోధన విధి అంటున్నాను చూచారా. ఈ గ్రహించే పద్ధతి మనకి ఏదైతే సంప్రదాయంలో వచ్చిందో ఇదే ఆత్మ, ఇదే మధ్య భాగం. అథర్వణ వేదం పుచ్చం ప్రతిష్ఠ. ఓకే, ఇది మనోమయ కోశం. అర్థమవుతుంది. కాబట్టి దీంట్లోనే నేను నాది అనేటువంటివి కదులుతూ ఉన్నాయి. అయితే ఈ మనోమయ కోశం ఏదైతే ఉందో ఇదేనండి ఆత్మ. ఎందుకని? అన్యోంతర ఆత్మ మనోమయ. ఇంతవరకు అన్నమయ కోశం నువ్వు ఆత్మ, తర్వాత అన్యోంతరాత్మ ప్రాణమయ, నువ్వు ప్రాణము, ప్రాణమేవ ఆత్మ. ఇప్పుడు అన్యోంతరాత్మ మనోమయ. కాబట్టి మనోమయాత్మ నీవు మనస్సు. సైకాలజీ ఇక్కడికి వచ్చింది. ఇంతవరకు అనాటమీ అయిపోయింది, ఇప్పుడు సైకాలజీకి వచ్చింది. ఒక్కొక్క బ్రాంచ్ పోతా ఉందని అర్థం. విషయం చెప్పాలంటే లౌకికంగా మనం ఏవైతే తెలుసుకుంటూ ఉన్నామో అదంతా పోయింది. అనాటమీ ఎగిరిపోయింది మొట్టమొదటే, తర్వాత ఇది పోతా ఉంది. ఇప్పుడు సైకాలజీకి వచ్చినాం, ఇది కూడా పోద్ది. ఇంకా
ఇది కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. అందువల్ల మైండ్ ఈజ్ మ్యాన్. సైకాలజీలో ఏంటి? మైండ్ ఈజ్ మ్యాన్. మైండ్ ఈజ్ మ్యాడ్, దేర్ఫోర్ మ్యాడ్ మ్యాన్. అదే మైండ్ ఈజ్ మ్యాన్ అట. అదే అందువల్ల వచ్చింది అది కోజిటో ఎర్గో సమ్. అదంతా తప్పది. కోజిటో ఎర్గో సమ్. నువ్వు ఆలోచిస్తున్నావు కనుక నువ్వు ఉన్నావు. చూసారా తమాషా? బికాస్ దెర్ ఇస్ మైండ్, దెర్ ఇస్ మ్యాన్. అదేడా కోజిటో ఎర్గో సమ్. నో. మనిషి ఉండాడు కనుక ఆలోచిస్తున్నాడు సార్. ఆలోచిస్తుండడం వల్ల మనిషి ఉండాడు కాదు, మనిషి ఉన్నాడు కనుక ఆలోచిస్తున్నాడు. ఎందుకని? ఆలోచించలేని మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళతోనే నిండిపోయింది దేశం. అర్థమవుతుంది అది. ఇవన్నీ బండిని తీసుకెళ్ళి గుర్రం ముందు పెట్టాడు. బండి ముందు గుర్రం ఉండాలి, కానీ గుర్రం ముందు బండి ఉంటే నెట్టుకుని పోదు. గుర్రం లాగుతుంది ఎప్పుడు. కాబట్టి ఏది ఎట్లా అనేటువంటిది ఇది మైండ్ ఈజ్ మ్యాన్. ఇప్పుడు అర్థమవుతా ఉండదు చూడండి. మనోమయ ఆత్మ త్వమేవ. నువ్వే అది మనోమయ ఆత్మ. నో, మనోమయ ఆత్మ నభవతి. ఎందువల్ల? తర్వాత అన్యోంతర ఆత్మ మళ్ళీ విజ్ఞానమయ అడి పోవాల్సి వస్తుంది మళ్ళీ. అందువల్ల మనోమయ ఆత్మ నభవతి. ఎందుకనండి? వికారిత్వాత్ దేహాదివత్. అది కారణం. అన్నమయ కోశ ఆత్మ, జస్ట్ లిసన్. అన్నమయ కోశ ఆత్మ నభవతి జడత్వాత్ బోలో కార్యత్వాత్ ఘటాధివత్. ప్రాణమయ కోశ ఆత్మ నభవతి జడత్వత్ ఘటాధివత్. మనోమయ కోశ ఆత్మ నభవతి వికారిత్వాత్ దేహాధివత్. దేహం ఎట్లాగైతే మార్పు చెందుతూ ఉందో మనసు కూడా మార్పు చెందుతూ ఉంది. ఇప్పుడు చూడండి, వస్తు వికల్ప హేతు అన్నాం కదా. అంటే ఇది నాది అని చెప్తా ఉంది, మళ్ళీ దాంట్లో వికారం వచ్చి కూర్చుంటుంది. ఇది నాది కాదు. ఏమండి మీ అబ్బాయి ఎట్లా? మా అబ్బాయి ఎవరు? నాకు అబ్బాయిలు లేరే. ఏంటయ్యా నువ్వే కదా చెప్పింది ఆవిడ. నాకెక్కడున్నారా అబ్బాయి? నేను మా ఆవిడ అంతే. నువ్వే చెప్పావు కదా. ఇదిగో ఇక మాట్లాడద్దు. కారణం ఏంటంటే ఏదో ఉంటుంది ఆడ. వాడు పైసా కూడా ఇంకోటి అమెరికాకి వెళ్ళి ఉంటాడు. అది సరేనా? వాడికి నాకు సంబంధం లేదు. వాడి ముఖం నేను చూడను, నా ముఖం వాడు చూడకూడదు. కావాలంటే వాడి వీపు నేను చూడొచ్చు, నా వీపు వాడు చూడొచ్చు. ఈ దౌర్భాగ్యాలు అసలు నాకు సంబంధం లేదండి. వాడు నా ముఖం చూడకూడదు, నేను చచ్చినా కూడా రాకూడదు వాడండి. ఒరే నీకు సంబంధం లేనప్పుడు చస్తే వాడు ఎందుకు వస్తాడు? ఇన్ఫరెన్స్ ఆ తమాషా చూడండి అట్లా. దాంట్లో ఇంప్లికేషన్. వాడిని ఎందుకు రావద్దు అంటాడో మమ్మల్ని అనడం లేదు. మేము నీకు సంబంధించిన చెప్పవయ్యా. వాడికి నాకు సంబంధం లేదు, రాకూడదు అందరూ చెప్పట్లా. ఎప్పుడైతే వాడికి నువ్వు ప్రత్యేకించి చెప్తున్నావు వాడు నీ వాడే. ఇట్లా అతుక్కుపోయేది. సరేనా? అది విషయం. కాబట్టి వికారిత్వాత్ చూడండి, ఇంతకుముందున్న భావం మారిపోయింది. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకోండి. స్వామిజీ ఏం బాగా చెప్పారు, అర్థం కాదు. ఏదో చెప్తా ఉంటాడు, మనకేం అర్థం కాదు. ఆయన ఒరే నిన్ననే కదా బాగా చెప్పాడన్న. అప్పుడు బాగానే చెప్పాడు లేండి. ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు మారింది. ఏంది మారింది? ఆయన కాదు, ఈయన మారడం ఏంటి? ఈయన మనసు మారడం ఏంటి? ఈయన దేహం ఎట్లా మారుతూ ఉందో దేహాధిపత్, మనసు కూడా ఎట్లా మారుతుంది. ఒకప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు దేహం ఉండదు సార్. ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఆరోగ్యం ఉండదు. ఒకరోజు కూడాను. ఈరోజు దేహం ఒకే విధంగా ఉందని నువ్వు అనుకోవచ్చు, ఉదయం ఉన్నట్టుగా మధ్యాహ్నం ఉండదు. ఎందుకని? ఉదయం భలే యాక్టివ్గా ఉంటాడు, ధ్యానం జ్ఞానం చేసుకున్నాను. మధ్యాహ్నం 3 గారెలు, 4 గ్లాసుల పాయసం, బిస్మిల్లా, ఓలా, పిజ్జా గిజాన్ని లాగేసాడు అనుకోండి. సాయంకాలానికి బాగుండడు.